హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'కీర్తి హోమ్ ఫుడ్స్'. ఈరోజు ఈ సంక్రాంతికి గోదావరిలో స్పెషల్ అయిన పాల ముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వండడం రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్‌గా చేసుకునేలాగా పక్కా కొలతలతో చూపిస్తాను. ప్రాసెస్ ఏంటంటే, నేను గ్లాసున్నర శనగపప్పుని తీసుకున్నానండి. దీన్ని నీట్‌గా కడుక్కొని, దీంట్లో వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. రాత్రంతా సోక్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో వేసుకొని, వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్‌తో ఉడికించుకోవాలి. డైరెక్ట్‌గా శనగపప్పు పొయ్యి మీద పెట్టి కూడా ఉడికించుకోవచ్చండి. నేను త్వరగా అయిపోతుందని కుక్కర్‌లో వేశాను. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అంతా నీట్‌గా పక్కకు తీసేసుకొని, దీంట్లోకి మనం ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అంతే బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. మాడిపోతుంది. దగ్గరుండి కలుపుకుంటూ ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఈ పూర్ణమంతా బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పైకి తోపు తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించకుండా ఒక కళాయి పెట్టుకొని అందులోకి 1:30 గ్లాసుల పాలండి, చిక్కని పాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, తోపు స్వీట్‌గా ఉండడం కోసం కొంచెం బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇదంతా స్టవ్ పెట్టి చేసుకుంటే గనుక మొత్తం ఉండలు కట్టేస్తుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలా దగ్గరయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి. ఈ తోపంతా ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకొని, మనం ఇందాక తయారు చేసిన పూర్ణాన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బూరెలు ఎంత టేస్టీగా ఉంటాయి, పాల ముంజలు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీటిలో ఉప్మా రవ్వే కాకుండా కొంచెం బియ్యపిండి కూడా వేస్తారండి. నేను బియ్యపిండి వేసుకోలేదు. బియ్యపిండి వేయడం వల్ల కొంచెం గట్టితనం వస్తుంది. ఇలా ఉప్మా రవ్వతో చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా చాలా బావుంటాయండి. చేతికి కొంచెం నూనె రాసుకొని, ఇలా కొంచెం ముద్ద తీసుకొని, దీంట్లోకి పూర్ణాన్ని పెట్టుకొని నెమ్మదిగా ఫిల్ చేసుకోవాలండి. ఎక్కడా ఖాళీలు లేకుండా నెమ్మదిగా ఫిల్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం పూర్ణం బయటకొచ్చేస్తుంది. ఇలా ఎక్కడా ఖాళీ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ నీట్‌గా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పాల ముంజల్ని వేసుకోవాలండి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు. కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు తిప్పండి. కొంచెం కింద అడుగున వేగిన తర్వాత తిప్పితే మనకు పూర్ణం బయటికి రాకుండా చక్కగా నీట్‌గా వస్తాయండి. ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాటితో పాటు ఈ పాల ముంజలు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా అంతా అన్ని వైపులా ఈక్వల్‌గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి. ఇలాగా మిగతావన్నిటిని కూడా వేపేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోదావరి రవ్వ పాల ముంజలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.